హలో ఎవ్రీవన్. తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్‌పోన్ అయింది అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఏ విషయంలోనైనా సరే కొందరికి క్రోధము, కొందరికి మోదము అన్నట్టుగా ఆల్రెడీ బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ కోసం వెయిట్ చేసినటువంటి అభ్యర్థులకి ఈ పోస్ట్‌పోన్ అనేది కాస్త బాధ కలిగిస్తుంది. అదేవిధంగా మేమింకా సరిగ్గా చదవలేదు, కాస్త సమయం ఉంటే బాగుండు అనుకున్నటువంటి అభ్యర్థులకి ఈ పోస్ట్‌పోన్ అనేది సంతోషాన్ని కలిగిస్తుంది. ఏది ఏమైనప్పటికీ జరిగింది పోస్ట్‌పోన్ కాబట్టి దీన్ని మనం పాజిటివ్‌గా తీసుకుంటే ఈ వాయిదా కాలాన్ని మీకు కలిసొచ్చే కాలంగా మార్చుకొని మిమ్మల్ని మీరు మెరుగుపరుచుకొని ఇంకా బాగా ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా మీరు ఎగ్జామ్‌లో సక్సెస్ సాధించే అవకాశాన్ని పొందొచ్చు. ఇక్కడ గ్రూప్ 2 నోటిఫికేషన్ అనేది చాలా క్రేజీ నోటిఫికేషను. ఇందులో చాలా మంచి మంచి ఉద్యోగాలు డిప్యూటీ తహసీల్దార్స్, తర్వాత వచ్చేసి ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్స్, ఏసీటీఓలు, నెక్స్ట్ రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్స్, ఓకే. తర్వాత ఏఎస్ఓలు ఇలాంటి ఉద్యోగాలతో కూడినటువంటి ఈ నోటిఫికేషను చాలామంది నిరుద్యోగ యువతకి ఒక ఆశాజనకంగా ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషను. లక్షల మంది పోటీ పడతారు. మంచి హోదా, తర్వాత ఆర్థిక వెసులుబాటును కల్పించేటువంటి ఈ ఉద్యోగాన్ని మీరు సాధించాలి అంటే ఒక ప్రిపరేషన్ ప్రణాళిక అనేది లేకుండా చదివితే మాత్రం సక్సెస్ కాలేరు. ఒక పక్కా ప్రణాళికతోటి 24 గంటల్లో మ్యాక్సిమం 10 నుంచి 14 గంటల సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ 100% ఫోకస్డ్గా మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్లో మీరు సక్సెస్ సాధించవచ్చు. ఆల్రెడీ చదివి ప్రిపేర్ అయ్యి ఉన్న వాళ్ళు ఈ 4 నెలల్లో బాగా రివిజన్ చేసుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మామూలుగా చదివిన వాళ్ళు పట్టు బిగించండి. ఇప్పుడే మొదలుపెట్టి కూడా మీరు ఒక ప్లాన్ ప్రకారం చదివినట్లయితే ఖచ్చితంగా మీరు 100% సక్సెస్ సాధిస్తారు. అయితే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ ఎగ్జామ్ అయినా సరే మనకు ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి అంటే మొట్టమొదట నేను సాధించగలను అన్న నమ్మకం ఉండాలి. ఆ నమ్మకంతో మీరు వదలని పట్టుదలతోటి మీరు బాగా హార్డ్ వర్క్ చేయాలి. అంటే మీ మీద మీకు నమ్మకం, కాన్ఫిడెన్స్, రెండోది డిటర్మినేషన్ అండ్ డెడికేషన్ కనుక మీకు ఉన్నట్లయితే ఖచ్చితంగా సక్సెస్ వచ్చేసి మీకు ఆలింగనం చేసుకుంటుంది. సక్సెస్ అనేది మీ వశం అవుతుంది. నమ్మకం లేకుండా మొదలు పెడితే అక్కడనే మీరు సగం ఫెయిల్యూర్ అయినట్టుగా లెక్క. సో అనుకోగానే సరిపోదు, పట్టు వదలకుండా ఉండాలి. ఈరోజు అనుకుని రేపు వదిలేయడం కాదు, ఆరంభ సురత్వం కాదు, అంతిమం వరకు పోరాడాలి. అదేవిధంగా 100% మీరు హార్డ్ వర్క్ చేయాలి, జెన్యూన్గా కృషి చేయాలి. ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. అయితే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సమయం ఎంత అంటే 4 నెలల కాలం. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో ఎగ్జామ్స్ అనుకున్నప్పటికీ కూడా. అయితే ముందుగా మనం ఏం చేద్దామంటే ఈ 4 నెలల కాలంలో 90 రోజుల ప్రణాళిక చేసుకుందాం. అంటే 3 నెలలు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఎండింగ్ కల్లా మీకు సిలబస్ కంప్లీట్ అయిపోవాలి ప్రిపరేషన్ అనేది. ఆ మిగతా ఇంకొక నెల ఉంది కదా నవంబరు, దాన్ని ఏం చేయాలో కూడా ఇక్కడ నేను చెప్తాను. అంటే 90 రోజుల ప్రణాళికకు మనం ముందు కూర్చుందాం. మీకున్నటువంటి సిలబస్లో మీకు గ్రూప్ 2 ప్యాటర్న్ ఏంటి అంటే మీ అదృష్టం కొద్దీ ఇప్పుడు ఇంటర్వ్యూస్ అనేటివి లేవు, కేవలం రిటర్న్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. రిటర్న్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ మీ భవిష్యత్తుని నిర్ధారిస్తాయి. సో మీకు ఈ ప్యాటర్న్లో ఏంటి అంటే మొత్తం 4 పేపర్లు ఉంటాయి, 4 పేపర్స్. ఒక్కొక్క పేపర్కి 150 మార్కుల చొప్పున 600 మార్కులు. ఇక్కడ చూడండి, ఈ 90 రోజుల ప్రణాళిక అనేది నేను ఎలా ఇస్తున్నాను అంటే మీ స్థానంలో నేనుంటే, అంటే మీలాగా గ్రూప్ 2 రాసేటువంటి అభ్యర్థిగా ప్రస్తుతం నేనుంటే ఈ 120 రోజుల్ని నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను సక్సెస్ కావడానికి అనేది నా వర్షన్లో మీకు ఇస్తున్నటువంటి ప్లాన్. కాబట్టి దీన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారని నేను ఆశిస్తున్నాను. ఉన్నటువంటి 4 పేపర్స్ 600 మార్క్స్. మనం అనుకున్నటువంటి ప్రణాళిక ప్రకారం ఎన్ని డేస్? 90 డేస్. ఈ 90 డేస్లో మనం ఎలా చదవాలి అనేది చూద్దాం ఇక్కడ. సో ఈ 4 పేపర్స్లో ఫస్ట్ పేపర్ పక్కన పెడితే మిగతా 3 పేపర్స్ నుంచి మనం మొదలు పెడదాం. అంటే మొట్టమొదట మీరు ఏం చేయాలంటే ఈ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ అనుకున్నాం కదా 90 రోజులు, 30 రోజులకు ఒక పేపర్ చొప్పున కంప్లీట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, 30 రోజులకి ఒక పేపర్ చొప్పున కంప్లీట్ కావాలి మనకి సిలబస్. ఓకేనా? ఫస్ట్ మీరు మొదలు పెట్టబోయే పేపర్ ఏంటి అంటే సెకండ్ పేపర్తో మొదలు పెడుతున్నారు. అదేంటి మేడం ఫస్ట్ పేపర్ ఏంటి అని మీకు ఒక డౌట్ రావచ్చు. చెప్తాను నేను, అది కూడా ఎలా చదవాలి అనేది నేను చెప్తాను. మొట్టమొదట మనం ఏంటి అంటే ఆగస్టు 1 నుంచి ఫస్ట్ పేపర్ మొదలు పెడుతున్నారు. సెకండ్ పేపర్ మొదలు పెడుతున్నారు. ఈ సెకండ్ పేపర్లో
మీకు 3 టాపిక్స్ ఉంటాయి. హిస్టరీ, పాలిటీ, సొసైటీ. ఓకేనా? 30 డేస్ టైం. సెకండ్ పేపర్‌కి 30 డేస్ టైమ్, 3 టాపిక్స్. గుర్తుపెట్టుకోండి, ప్రతి టాపిక్ కింద మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. అంటే హిస్టరీలో 5 టాపిక్స్ సబ్ టాపిక్స్ ఉన్నాయి. పాలిటీలో 10 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మళ్ళీ సొసైటీలో 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. మొత్తం మీకున్నటువంటి పీరియడ్ ఎంత? 30 డేస్. ఏ రోజు ఏం ఏం చదవాలి అనుకున్నామో అది ఖచ్చితంగా చదివి తీరాల్సిందే మీరు. అందులో మాత్రం ఎలాంటి పోస్ట్‌పోన్ ఉండొద్దు ఇంకా. అర్థమైందా? ఎగ్జామ్ పోస్ట్‌పోన్ చేసి మీకు కలిసొచ్చే కాలం వచ్చింది. కానీ మీరు పోస్ట్‌పోన్ చేసుకుంటే మాత్రం మళ్ళీ దాన్నేమంటారు, ఓడిపోయే కాలం వస్తది. ఫెయిల్యూర్ అయ్యే కాలం వస్తది. కాబట్టి ఏ రోజు అనుకున్నటువంటి సిలబస్‌ని ఆ రోజే చదివేసేయండి. ఓకేనా? సో ఫస్ట్ మీరు ఆగస్టు 1 నుంచి మొదలుపెట్టి ఆగస్టు 10th వరకు 10 డేస్ ఒక షెడ్యూలు. 11th నుంచి 20th వరకు ఒక షెడ్యూలు. 21st నుంచి ఆగస్టు 30th వరకు ఒక షెడ్యూల్. ఓకే. మొట్టమొదటి ఏంటి, ఆగస్టు 1కి మీరు సెకండ్ పేపర్లో ఫస్ట్ యూనిట్ అయినటువంటి హిస్టరీ అనే టాపిక్ని మీరు మొదలు పెడుతున్నారు. సో దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ సెకండ్ పేపర్లో సోషియో కల్చర్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ అనే ఫస్ట్ యూనిట్ని మీరు స్టార్ట్ చేసి ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 10th లోపు క్లోజ్ చేసేయాలి. దీంట్లో ఈ టాపిక్లు ఏంటంటే 5 సబ్ టాపిక్స్ ఉంటాయి. ఈచ్ టాపిక్ 2 డేస్, 5 into 2 days 10 డేస్లో మీకు సెకండ్ పేపర్ ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోవాలి. ఆగస్ట్ 1 to 10th వరకు ఒక టాపిక్ కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ ఆగస్ట్ 11th నుంచి ఆగస్ట్ 20th వరకు ఓవర్వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. అంటే సెకండ్ పేపర్లో సెకండ్ యూనిట్కి ఒక 10 డేస్. ఇందులో ఏమవుతుందంటే 10 టాపిక్స్ ఉన్నాయి మీకు సిలబస్లో. ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క రోజు చదివేసేయచ్చు. అవి అంటే షార్ట్గా ఉంటుంది కాబట్టి 10 రోజుల్లో 10 టాపిక్స్. సో సెకండ్ పేపర్లో సెకండ్ యూనిట్ ఆగస్టు 10th నుంచి ఆగస్టు 20th వరకు క్లోజ్ చేసేసేయాలి. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ 10 డేస్ మీరు సెకండ్ పేపర్లో ఫస్ట్ యూనిట్ చదివారు. సెకండ్ మీరు ఎప్పుడైనా సరే ఏ రోజైనా సరే రివిజన్ ఎట్లా చేయాలి అంటే, ఈరోజు ఒక అంశం చదివారు, రేపటి అంశానికి పోయినప్పుడు ఈ రోజుది కాసేపు మీరు మననం చేసుకోండి. విశ్లేషణాత్మకంగా దీని నుంచి క్వశ్చన్స్ వస్తే నేను ఎలా చేయగలుగుతాను. ఎప్పటి టాపిక్ అప్పుడే బిట్స్ ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటిదప్పుడే నెక్స్ట్ డేకి వెళ్ళినప్పుడు దానికంటే ముందు ఒక 10 నిమిషాలు కొద్దిసేపు, నాట్ 10 minutes, కొద్దిసేపు మీరు అంతకుముందు రోజు చదివింది మీరు రివిజన్ చేసుకుంటూ ఉంటే మీరు గతం చదివిన దాన్ని మర్చిపోకుండా ఉండగలుగుతారు అన్నట్టు. సో 20th లోపు సెకండ్ యూనిట్ కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ ఆగస్ట్ 21st నుంచి 30th వరకు ఆ 10 డేస్ సెకండ్ పేపర్లోని థర్డ్ యూనిట్ అయినటువంటి సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ పబ్లిక్ పాలసీస్ అనేటువంటి టాపిక్ని, ఇందులో కూడా 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ని 2 days చొప్పున ఆగస్టులో లాస్ట్ 10 days అంటే 21st to 30th లోపు ఈ టాపిక్స్ కంప్లీట్ చేయండి. సో అంటే ఆగస్టులో 30 రోజుల్లో సెకండ్ పేపర్కి సంబంధించి 3 యూనిట్లని, యూనిట్కి 10 రోజుల చొప్పున మీరు సిలబస్ కంప్లీట్ చేయాల్సిందే. ఆగస్టు 30th రోజు మీరు వెనక్కి తిరిగి చూసుకుంటే సెకండ్ పేపర్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా తరోగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఏ రోజుది ఆ రోజు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? రివిజన్ గురించి నేను ప్రత్యేకంగా మళ్ళీ చెప్పను. ఏ రోజుది ఆ రోజు రివిజన్ చేసుకుంటూనే ఉండాలి. అది ఈ ప్రిపరేషన్లో ఒక భాగం అనుకోండి. ఓకేనా? ఇక నెక్స్ట్ సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30th వరకు మీరు చదవాల్సినటువంటి పేపరు గ్రూప్ 2లో ఉన్నటువంటి పేపర్ 3 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. 30 రోజులు. ఇందులో కూడా 3 యూనిట్లు ఉంటాయి. ఒక్కొక్క యూనిట్కి 10 రోజుల చొప్పున సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు మీరు పేపర్ 3ని కంప్లీట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా. సో దీన్ని ఏం చేయాలి అంటే ఒక్కొక్క యూనిట్కి 3, ఇక్కడ కూడా సేమ్ ఒక్కొక్క యూనిట్లో 5 సబ్ టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్క దానికి 10 days వేసుకున్న ఒక్కొక్క సబ్ టాపిక్కి 2 daysలో కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు. సో ఇక్కడ మీరు చూడండి, సెకండ్ యూనిట్లో సెప్టెంబర్ 1 నుంచి 10th వరకు ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అనే టాపిక్ని మీరు చదివేసేయాలి. 5 టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ టాపిక్ 2 days, మొత్తానికి 10 daysలో ఈ టాపిక్ మీకు కంప్లీట్ కావాలి. థర్డ్ పేపర్ ఫస్ట్ యూనిట్ 10th లోపు క్లోజ్. సేమ్ ఇందాక చెప్పుకున్నట్టుగా 10 daysగా దీన్ని కేటాయించండి. ఇక నెక్స్ట్ సెప్టెంబర్ 11th నుంచి 20th వరకు
థర్డ్ పేపర్లో సెకండ్ యూనిట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. సో దీంట్లో కూడా 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఒక్కొక్క సబ్ టాపిక్కి 2 డేస్ చొప్పున 10 డేస్లో ఈ సెకండ్ యూనిట్ అనేది కంప్లీట్ కావాలి. ఓకేనా. ఇక సెప్టెంబర్ 21 నుంచి 30 వరకు ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజెస్, ఇది ఎకానమీస్ పేపర్ 3లో ఉన్నటువంటి లాస్ట్ యూనిట్కి. ఇందులో కూడా 5 సబ్ టాపిక్స్ ఉన్నాయి. ఈచ్ టాపిక్ 2 డేస్ చొప్పున ఈ 10 డేస్లో ఈ థర్డ్ పేపర్ యొక్క లాస్ట్ యూనిట్ కంప్లీట్ కావాలి. అంటే సెకండ్ పేపర్లో మీరు కంప్లీట్గా థర్డ్ పేపర్ని థరోగా చదివేసేయాల్సి ఎండ్ ఆఫ్ ద సెప్టెంబర్ అంటే 30కి మీ సిలబస్ థర్డ్ పేపర్ని మీరు ఎక్కడ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చేసే విధంగా మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటిది, సెకండ్ పేపర్ ఆగస్టు, థర్డ్ పేపర్ సెప్టెంబర్, అక్టోబర్లో ఫోర్త్ పేపర్ చదవండి. ఫోర్త్ పేపర్లో కూడా 3 యూనిట్స్ ఉంటాయి కాబట్టి అక్టోబర్ యొక్క 30 డేస్లో ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క 10 డేస్ చొప్పున అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 30 వరకు పేపర్ 4 తెలంగాణ మూమెంట్. అక్టోబర్ మొత్తం కూడా పేపర్ 4 యొక్క టైటిల్ ఏంటి, తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. సో దీంట్లో మళ్ళీ 3 యూనిట్స్ ఉంటాయి, ఒక్కొక్క యూనిట్కి 10 డేస్ చొప్పున. సో అక్టోబర్ 1 నుంచి 30 వరకు ఫస్ట్ యూనిట్. దీంట్లో ఏంటి అంటే ఫస్ట్ యూనిట్ ద ఐడియాస్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ ఏంటి అంటే 1948 నుంచి 70 వరకు జరిగినటువంటి ఇష్యూస్ అన్నట్టు 5 టాపిక్స్. ఈచ్ టాపిక్ 2 డేస్ 10 డేస్ పడుతుంది దీనికి. ఫస్ట్ 10 డేస్ ద ఐడియాస్ ఆఫ్ తెలంగాణ చదివిన వెంటనే ప్రాక్టీస్ చేయండి, మర్చిపోకండి. నెక్స్ట్ 11th నుంచి 20th వరకు సెకండ్ యూనిట్ అయినటువంటి మొబిలైజేషనల్ ఫేజ్ 1971 నుంచి 1990 మధ్యన జరిగినటువంటి ఇన్సిడెంట్స్. ఇందులో కూడా 5 టాపిక్స్ ఉన్నాయి, 2 డేస్ ఈచ్ టాపిక్. టోటల్గా 10 డేస్లో సెకండ్ యూనిట్ కంప్లీట్ కావాలి. నెక్స్ట్ వచ్చేసి అక్టోబర్ 21 నుంచి 30th వరకు థర్డ్ యూనిట్ ఫోర్త్ పేపర్లో థర్డ్ యూనిట్ అయినటువంటి టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 నుంచి 2014 మధ్యన జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం గురించి అంతా కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఇందులో కూడా 5 టాపిక్స్ ఉన్నాయి, ఇంకొక దానికి 2 డేస్ చొప్పున 10 డేస్. అంటే అక్టోబర్లో టోటల్ ఫోర్త్ పేపరు 3 యూనిట్లు, ఒక్కొక్క దానికి 10 డేస్ చొప్పున 30 డేస్లో ఫోర్త్ పేపరు అక్టోబర్లో మీరు క్లోజ్ చేస్తున్నారు. సో 3 పేపర్లు అయిపోయినాయి. మనం ఫస్ట్ ఏమనుకున్నాం, 90 డేస్ ప్రణాళిక అనుకున్నాం. ఆగస్ట్ సెకండ్ పేపర్, సెప్టెంబర్ థర్డ్ పేపర్, అక్టోబర్ ఫోర్త్ పేపర్. మరి వాట్ అబౌట్ ఫస్ట్ పేపర్ ఏంటి అంటే మీరు ఆగస్ట్ 1 నుంచి సెప్టెంబర్ 30 దాకా ప్రతిరోజు కొంత సమయం 2 గంటలు లేదా 3 గంటలు పేపర్ 1కి కేటాయించండి. పేపర్ 1లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అంటున్నాం పేపర్ 1లో. సో దీంట్లో కరెంట్ అఫైర్స్ ఉంది, జీకే ఉంది, జాగ్రఫీ ఉంది, ఓకేనా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, తర్వాత జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి దీంట్లో. కాబట్టి ఇది ఆల్మోస్ట్ 11 టాపిక్స్ ఏమో ఉన్నాయి దీంట్లో ఈ ఫస్ట్ పేపర్ 1 అనేది. కాబట్టి మీరు డైలీ ఒకటే పేపర్ని చదివినా కూడా కాస్త మొనాటనీగా బోర్గా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టు 1 నుంచి పేపర్ 2 చదవడంతో పాటుగా పేపర్ 1కి ఉదయమో సాయంత్రమో కొంత సమయం కేటాయించండి. ఇక్కడ దీనికి కొంత సమయం కేటాయిస్తున్నాం కాబట్టి 60 రోజుల కాలాన్ని మీరు తీసుకుంటున్నారు. అంటే పేపర్ 2 పేపర్ 3 కంప్లీట్ అయ్యేసరికి ప్యారలర్గా మీకు పేపర్ 1 కూడా కంప్లీట్ అవుతుంది. డైలీ కొంత చదువుకుంటూ పోతున్నారు. ఎందుకు దీనికి అంటే ఇది సబ్జెక్టుగా కాదు, అది జనరల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి దాంట్లో. కరెంట్ అఫైర్స్ ఉంటాయి, నేషనల్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉంటాయి, స్పోర్ట్స్ ఉంటాయి, రీసెంట్గా జరిగినటువంటి సంఘటనలు ఉంటాయి. అది మీకు రోజు కొంత చదువుతుంటే ఏమవుతుందంటే సబ్జెక్ట్లో కాస్త మీకు డిఫరెన్స్ అనిపిస్తుంది, కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బోరింగ్ అనేది రాదు. కాబట్టి ఈ 2 నెలలు 60 రోజుల్లో మీరు ఆగస్టులో ఫస్ట్కి మొదలుపెట్టి సెప్టెంబర్ ఎండింగ్కి ఆ 2 పేపర్లతో పాటుగా డైలీ కొంతసేపు చదువుతూ పేపర్ 1ని కంప్లీట్ చేయండి. అంటే మీరు ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ పేపర్ 1కి డైలీ కొంత టైంని మీరు కేటాయిస్తే, ఇప్పుడు చూడండి, ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు 60 డేస్లో పేపర్ 1 కంప్లీట్ అవుతుంది, ఆగస్టులో పేపర్ 2 కంప్లీట్ అవుతుంది, సెప్టెంబర్లో పేపర్ 3 కంప్లీట్ అవుతుంది, నవంబర్లో పేపర్ 4 కంప్లీట్ అయింది. అంటే ఇప్పటికి మీకు అక్టోబర్లో పేపర్ 4 కంప్లీట్ అయింది. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ టోటల్గా 4 పేపర్స్ కంప్లీట్ అయినాయి. అవునా కదా. ఇప్పుడు
మనం నవంబర్లో ఏం చేయాలి అంటే, ఆల్రెడీ 4 పేపర్స్ చదివేశారు కదా! డిసెంబర్‌లో డేట్స్ ఎప్పుడు ఉంటాయో తెలీదు, ఎగ్జామ్స్ డేట్స్. ఆల్రెడీ మనకి ఇక్కడ 90 రోజులే అయిపోయింది. ఇంకా 1 మంత్ అంటే ఇంకా 30 డేస్ టైం ఉంది. ఇప్పుడు ఏం చేస్తాము, 4 పేపర్లని ఎలా రివిజన్ చేయాలి అనేది చెప్తాను. ఆల్రెడీ ఆగస్టులో సెకండ్ పేపర్, సెప్టెంబర్లో థర్డ్ పేపర్తో పాటుగా ఫస్ట్ పేపర్ 60 డేస్ కేటాయించి మనం ఫస్ట్ పేపర్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అవునా కదా! ఇప్పుడు ఏం చేయాలంటే అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు ఫోర్త్ పేపర్ చదివేటప్పుడు పేపర్ 1 రివిజన్ చేయండి. ఫోర్త్ పేపర్ చదివేటప్పుడు అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు పేపర్ 1 రివిజన్, 15 రోజుల్లో అక్టోబర్లో పేపర్ 1 రివిజన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 30 వరకు ఇప్పుడు ఇంకొక పేపర్ని రివిజన్ చేయొచ్చు. అదేంటిది, పేపర్ 2ని రివిజన్ చేసేసేయండి. అక్టోబర్ 15 నుంచి అక్టోబర్ 30 వరకు పేపర్ 2 రివిజన్ కంప్లీట్ అయిపోతుంది. అంటే అక్టోబర్ 30 వరకల్లా 3 పేపర్లు అయిపోయింది, 2 పేపర్స్ రివిజన్ అయిపోయింది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంకా నెక్స్ట్ మనకు మిగిలింది ఏంటి, థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ రివిజన్ కావాలి. అవి నవంబర్లో రివిజన్ చేసేసుకోవాలి. నవంబర్లో ఎలా అంటే, నవంబర్ 1 నుంచి 15 వరకు పేపర్ 3 రివిజన్ చేసేసుకోవాలి. ఆల్రెడీ అక్టోబర్ 15 నుంచి 30 వరకు పేపర్ 2 రివిజన్ అయిపోయింది కదా. నవంబర్ 1 నుంచి 15 వరకు పేపర్ 3 అనేది కంప్లీట్ చేసేసుకోవాలి. ఆ 15 రోజుల్లో రివిజన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక నవంబర్ 16 నుంచి 30 వరకు పేపర్ 4 రివిజన్ చేసేసుకోవాలి. అంటే అక్టోబర్కి టోటల్ చదవడం అయిపోయింది కాబట్టి నవంబర్లో కంప్లీట్గా 2 పేపర్స్ రివిజన్ చేసుకుంటారు. ఇక్కడ 3 and 4. అక్టోబర్లో 2 పేపర్స్ రివిజన్ చేస్తారు, 1 and 2. ఇలా నవంబర్ 30కి వచ్చేసరికి మీకు టోటల్గా సిలబస్ చదవడం అయింది, 1 టైం రివిజన్ అయిపోయింది. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు కనుక ఈ టైంని, ఈ 4 నెలలు ఒక అజ్ఞాతవాసం చేసినట్టుగా కృషిగా 100% హార్డ్ వర్క్ తోటి కనుక మీరు ఒక డెడికేటెడ్గా, కసిగా కనుక మీరు చదివినట్లయితే గుర్తుపెట్టుకోండి, ఈ 4 నెలలు మీ భవిష్యత్తు మారబోతుంది, మీ తలరాత మారబోతుంది, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోబోతున్నారు, మీరంటే ఏందో నిరూపించుకోబోతున్నారు. ఇది మీకు దేవుడిచ్చినటువంటి అవకాశంగా తీసుకోండి. మీకు కలిసి వచ్చిన కాలంగా మీకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. మీ ముందర ఒక అవకాశం ఉంది. దాన్ని మీరు ఎలా వినియోగించుకుంటారు, మీ భవిష్యత్తుని ఎట్లా నిర్ధారించుకుంటారు అనేది మీ చేతిలో ఉంది. ఈ 4 నెలలు ఎంటర్టైన్మెంట్ ఏవి లేకుండా, టైం వేస్ట్ లేకుండా ప్రతి నిమిషాన్ని మీ భవిష్యత్తు కోసం మీరు పెట్టుబడి పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ భవిష్యత్తు మారబోతుంది. మీ తలరాత మీ చేతిలో ఉంది. మీ భవిష్యత్తు అనేది మీ చేతిలో ఉంది. కసిగా చదవండి, పట్టుదలగా చదవండి, తాడో పేడో అన్నట్టుగా చదవండి, మీరేంటో నిరూపించుకోవడానికి చదవండి. 100% హార్డ్ వర్క్ చేయండి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.